హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరొకసారి ఉక్కుపాదం మోపారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా నకిలీ గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును హెచ్ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా రద్దు చేశారు. సీతారాంబాగ్ లోని విగ్నేట్ ఫుడ్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్రంపై నిర్వహించిన మెరుపు దాడిలో భారీగా చాక్లెట్ నిల్వలు, గడువు ముగిసిన ఫ్లేవర్లు, ఎసెన్స్లు, రంగుపాడులు అలాగే యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో సంస్థ నిర్వాహకుడు కొండా కార్తీక్ ను అరెస్టు చేశారు పోలీసులు. తనిఖీలో తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నెంబర్ వంటి కీలక వివరాలు లేకుండానే చాక్లెట్లను మార్కెట్లోకి విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అంతేకాకుండా గడువు ముగిసిన రసాయనాలు, ఫ్లేవర్లు వాడడమే కాకుండా పాత FSSAI లైసెన్స్ వివరాలతో ఉత్పత్తులను విక్రయిస్తున్నట్టుగా తేలింది. దాడిలో సుమారుగా 200 కిలోల క్యారమెల్ చాక్లెట్ తో పాటు చోకోబాల్స్, చాక్లెట్ స్టిక్స్, మార్చిమేలో, జుజుబీ ఉత్పత్తులు, ప్యానింగ్ అలాగే చాక్లెట్ మెల్టింగ్ యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసును దర్యాప్తు చేసి కొనసాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాల తయారీపై పోలీసులు మరొకసారి ఉక్కుపాదం మోపారు. ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేలా నకిలీ గడువు ముగిసిన రసాయనాలతో చాక్లెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. అయితే హిమబిందు, గత కొంతకాలం నుంచి హైదరాబాద్ మహానగరంలో కల్తీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న కేంద్రాలపైన హెచ్ఫాస్ట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. నగరంలోని ఇటు ఓల్డ్ సిటీ కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కేంద్రాలపైన రైడ్ చేసి వాటన్నిటిని సీజ్ చేసినటువంటి పరిస్థితి అనేది గతం వరకు కనిపించింది. ఇప్పుడు ప్రస్తుతం వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. తాజాగా మరొకసారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రాలపైన హెచ్ఫాస్ట్ బృందాలు అలాగే ఇతర శాఖ అధికారులు రైడ్స్ నిర్వహించడం జరిగింది. హెచ్ఫాస్ట్ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ఈ యొక్క నకిలీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలపైన రైడ్లను నిర్వహించారు. సీతారాంబాగ్ లోని విగ్నేట్ ఫుడ్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్రం పైన ఈ యొక్క దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో భాగంగా ఆ కేంద్రంలో భారీగా చాక్లెట్ నిల్వలు, గడువు ముగిసిన ఫ్లేవర్స్, ఎసెన్స్లు, కలర్ ప్రొడక్ట్స్ అలాగే ఇతర మెషిన్స్ ను సీజ్ చేశారు. వ్యవహారంలో సంస్థ నిర్వాహకుడిగా ఉన్న కొండా కార్తీక్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఆ ప్రస్తుతం ఈ సీతారాంబాగ్ లోని విగ్నేట్ ఫుడ్ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కేంద్రంలో తనిఖీలు చేసినటువంటి సందర్భంలో అక్కడ ఎక్స్పైరీ డేటు ముగిసినటువంటి ఆహార పదార్థాలను యూజ్ చేయడము అలాగే బ్యాచ్ నెంబర్ వంటి ఎటువంటి డీటెయిల్స్ అనేవి లేకుండానే చాక్లెట్లను మార్కెట్ లోకి సేల్ చేస్తున్నట్లు ఐడెంటిఫై చేశారు. మరోవైపు ఇతర కెమికల్ ఫ్లేవర్స్ ని అలాగే ఆ పాత FSSAI సంబంధించినటువంటి లైసెన్స్ వివరాలతో కొత్తగా వాటిని రెన్యూవల్ చేయించుకోకుండానే పాతగా ఉన్న అంటే గతంలో వాళ్ళు రెన్యూవల్ చేసినటువంటి అనుమతులకు సంబంధించినటువంటి వివరాలనే ప్రస్తుతం ఉత్పత్తులకు సంబంధించి కూడా విక్రయిస్తున్నట్లు తేలడం జరిగింది. ఈ దాడిలో సుమారు 200 కిలోల వరకు క్యారమెల్ చాక్లెట్ తో పాటు చోకోబాల్స్, చాక్లెట్ స్టిక్స్, మార్ష్మెల్లో ఇలా రకరకాల అంటే పసిపిల్లలు, చిన్న పిల్లలు తినేటువంటి ఏదైతే చాక్లెట్లు ఉంటాయో వాటిలో రకరకాల చాక్లెట్ ఉత్పత్తులకు సంబంధించి ఆ మెల్టింగ్ యంత్రాలను వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇందులో ప్రధాన నిందితులుగా ఉన్న వారిపైన భారత న్యాయ సంహితలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.